మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఇంచు లాస్ అవుతుంది కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు పాత బట్టలు పడుతున్నాయి, పొట్ట తగ్గినట్టు అనిపిస్తుంది, నడుము దగ్గర ఇంచు లాస్ కనిపిస్తుంది, ఓవరాల్ గా బాడీలో అయితే మార్పు అయితే కనిపిస్తుంది. బరువు చూసుకుంటే మాత్రం ఏం తగ్గట్లేదు. అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ ప్రోగ్రామ్ అయితే పనిచేస్తుంది. యాక్చువల్లీ వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఇంచు లాస్ అవ్వకపోవచ్చు, ఇంచు లాస్ అవుతున్నప్పుడు వెయిట్ లాస్ అవ్వకపోవచ్చు. ఇది కామన్. కేవలం వెయిట్ మిషన్ చూసే ఈ ప్రోగ్రామ్ నాకు పనిచేస్తుందా లేదా, నా డైట్ పనిచేస్తుందా లేదా అని డిసైడ్ అవ్వడానికి లేదు. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వడం అనేది 5 విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. కొవ్వు, కండ, నీటి శాతం, ఎముక, 5వది పొట్టలో ఉన్న ఫుడ్ కానీ వేస్ట్ కానీ. మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఇంచు లాస్ అవుతుంది కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదంటే ఇందులో మెయిన్ గా 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఫ్యాట్ అంటే కొవ్వు తగ్గుతుంది కానీ చెడు నీరు అంతే ఉంటుంది. అది రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా, నిద్ర సరిగ్గా లేకపోయినా, పీరియడ్స్ టైంలో ఉన్న, వాటర్ ఎక్కువగా తాగపోయినా, ఇలాంటి పరిస్థితుల్లో కొవ్వు తగ్గుతుంది కానీ చెడు నీరు అంతే ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు, కొవ్వు అయితే తగ్గుతుంది కదా. సో ఈ పైన చెప్పిన విషయాలు కరెక్ట్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ వేస్ట్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో బయటకు వెళ్తుంది, ఈజీగా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అనేది నెంబర్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో భయపడాల్సిన అవసరం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ కొవ్వు తగ్గుతుంది కానీ కండ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ కరెక్ట్ గా ఉంటుందో ఫ్యాట్ తగ్గుతుంది, మజిల్ అనేది పెరుగుతుంది. ఈ మజిల్ పెరిగే ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే బేసిక్ గా ఫ్యాట్ అనేది మన బాడీలో ఎక్కువ ప్లేస్ ని ఆక్రమిస్తుంది, కానీ కండ మాత్రం తక్కువ ప్లేస్ లో ఆక్రమిస్తుంది అనమాట. బరువు అంతే ఉంటుంది. సో ఇక్కడ విషయం ఎంత సైజ్ అనేది కాదు, అందులో ఉన్న బరువు అనమాట. ఫ్యాట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పత్తి, 1 కేజీ పత్తి తీసుకున్నారు అనుకోండి, ఎంత కనిపిస్తుంది, ఎంత కనిపిస్తుంది. అదే 1 కేజీ ఇనుము తీసుకున్నారు అనుకోండి, ఐరన్, ఎంత కనిపిస్తుంది, తక్కువ కనిపిస్తుంది. సేమ్ మన బాడీలో కూడా కొవ్వు, కండ అనేది అలాగే అనమాట. ఫ్యాట్ తగ్గుతుంది బట్ ఆ ప్లేస్ లో కండ అనేది పెరుగుతుంది. సో ఈ రెండింటి సైజ్ లో వేరు ఉంటుంది కాబట్టి అక్కడ ఇంచు లాస్ కనిపిస్తుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో, ఇలాంటి సిచ్యువేషన్ లో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇంచు లాస్ అవుతుంది, తర్వాత వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్ గా అవుతుంది. సో నాకు తెలిసి ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏం జరుగుతుందో. యాక్చువల్లీ ఇదంతా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ని యాక్సెప్ట్ చేయాలి. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే కామెంట్ లో మజిల్ అని కామెంట్ చేయండి.